ముందు హీరోయిన్ చాలా అందంగా ఉంది. ఏదైనా హీరోయిన్ మీద నుంచే స్టార్ట్ చేయాలి. ఆయనకు అది మంచి శకునం సార్, మీరు అలా అడ్డుపడకండి. ఎందుకంటే నందిని ఒకసారి ఫస్ట్ కెరియర్లో నాకు ఒక కథ వినిపించడానికి వచ్చింది. పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది. హీరోయిన్ ఏదన్నాను, దాంతో మళ్ళీ తయారు చేసుకొచ్చింది. అలా నా సినిమాలకి హీరోయిన్ ముఖ్యం. అందులో హీరోయిన్ గురించే మాట్లాడతాను. తర్వాత హీరో ఎన్ని చేసినా హీరోయిన్ లాగా ఉత్సాహపరచలేడు కదా. అతను ఊరిని ఫైట్లు చేసి డ్యూయెట్లు పాడతాడు కనుక ముందు ఆల్ ది బెస్ట్ అమ్మా, సరదాగా అన్నాను. ఆల్ ది బెస్ట్, యువర్ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ నందిని, స్వప్న దత్, ప్రియాంక దత్ ముగ్గురు కలిసి ఈ అమ్మాయి శరీరానికి కారణం ఏంటంటే శరీరం ఇంట్లో తెలివితేటలే. మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది. వీళ్ళు కూర్చుని ప్లాన్ చేశారు. ఇంతమంది డైరెక్టర్స్ ఉండగా నన్నే ఎందుకు పిలిచారబ్బా అని ఆలోచించాను నేను. తర్వాత అరవింద్ కూడా వస్తున్నాడని తెలిసింది. అప్పుడు ఆలోచించాను అనమాట, ఓహో దీని పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. దత్తు గారు బ్యానర్లో దగ్గర 12-14 సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ అన్ని హిట్స్. అందులో రాజకుమారుడు, సో మహేష్ బాబు. తర్వాత స్వప్న బ్యానర్లో ఫస్ట్ డైరెక్టర్గా స్వప్న బ్యానర్లో ఎన్టీఆర్. తర్వాత మేము ముగ్గురం కలిపి ఒక బుడ్డాడిని వీళ్ళ అబ్బాయిని. సో ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసిన వాడు వస్తే ఇది బాగుంటుందని ప్లాన్ చేసి ఇలా గిరగిరా తిప్పి ఇలా పిలిచారు.